వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తార్నకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఆధునిక వైద్య పరీక్ష కేంద్రంతో పాటు ఫిజియోథెరపీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నక ఆసుపత్రిలో ఆయన సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ వారితో మాట్లాడారు. అనంతరం తార్నక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనార్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మెగా హెల్త్ కార్డియో క్యాంప్ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. వచ్చిన పేషెంట్లకు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం వెంకటేష్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ శివశంకర్, సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్స్ నరసింహారావు, బాలాజీ, రమేష్, గణపతి, ఎంఎల్ చారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల జూలై 28న ఆదివారం రోజు వంగూరు మండలం పొల్కంపల్లి గ్రామంలో రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నాగర్ కర్నూలు జిల్లా నాయకులు సురేందర్, బీఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్, భోజరాజు, కాశీనాథం, డొక్క శ్రీనివాసులు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.